మా నాన్నగారితో బీరాలు నా బ్రతుకు నేనే బ్రతుకుతాను. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. పర్వాలేదే, నీకు మానవత్వం ఉంది. అదే నీ కళ్ళు దానం చేసావుగా. ఒక్క కళ్ళే ఏంటి, నా శరీరంలో ఏ పార్ట్ పనికి వస్తుందో అవన్నీ తీసుకోమని రాసిచ్చేసాను. మరి మీ వాళ్ళెవరూ అభ్యంతరం చెప్పలేదా? నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నేను ఎవరికైతే సాయపడతానో వాళ్లే నా వాళ్ళు. స్వప్నం నిన్ను మార్చి మార్చి అనుమానం పోల్చుకుంటే నీకన్నా స్వప్న చాలా బాగుందనిపించేది. చెప్పగలనా నీతో? చాలండి, మీరు ఆ స్వప్నాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి, వద్దంటం లేదు. మీ సంతోషం కోసం నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసం మీకు వడ్డించమన్నా వడ్డిస్తాను. కానీ ఏమండి, మరొకరి శరీరంతో పోలిస్తే మాత్రం సహించలేనండి. శరీరం వెనక మనసు ఒకటి ఉంటుంది కదా. నిజమే కోకిల, నీ చేసిన తప్పు కాదంటం లేదు. ఆ తప్పు ఎలా జరిగిందో చెప్తున్నాను. మనం అనుకున్నట్టు మొదట్లోనే మన పెళ్లి జరుగుంటే ఇంతవరకు వచ్చేది కాదు. నేనేదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని నువ్వే కదా ఆలస్యం చేశావు. తప్పే, నాకే అందనంత ఎత్తుకు ఎదిగిపోతారని నేను అనుకోలేదు. తప్పే. స్వప్నం నిన్ను మార్చి మార్చి అనుమానం పోల్చుకుంటే నీకన్నా స్వప్న చాలా బాగుందనిపించేది. చెప్పగలనా నీతో? చాలండి, మీరు ఆ స్వప్నాన్ని పెళ్లి చేసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడ ఉన్నడు కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. చెప్పుకుంటే సిగ్గు చెటు అబ్బ నిప్పు లాంటి చూపు కాటు, చెప్పుకుంటే సిగ్గు చెటు అబ్బ నిప్పు లాంటి చూపు కాటు. ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని మరొకరు సలహా ఇవ్వటమే. కాకపోతే ఇతరుల సలహా ఇచ్చి పెద్ద మనుషులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎవడో తనకు తానుగా తన జీవితం నాశనం చేసుకోవాలని, తన పతనమైపోవాలని కోరుకోడు. కాకపోతే విధి పరిస్థితుల ప్రభావం చుట్టూ ఉన్న మనుషులు తన జీవితాన్ని దెబ్బతీసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్క అలవాటు అవుతుంది. నాకు ఇదే. ఏమిటి మాట్లాడాలన్నమాట? నా రవి నాకు ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి? నిన్నే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. చట్ట ప్రకారం వాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి. చట్టం, ఆ చట్టం ఆరండి. ఇకనైనా ఈ అల్లరి తిరుగుళ్ళు గడుకోయే పనులు మానేసి ఏదైనా ఉద్యోగం సంపాదించి ప్రయోజకుని కావాలి. సన్నజాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో వన్నెదేరిన వయసా వారెవా. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందల మువ్వా, తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సౌవడి నువ్వా. విధివలమే నీవేగా నీవేగా, కల నిజమై పూచేగా పూచేగా. జిలిపిలి పలుకుల నువ్వా దివిలో తారాజువా, జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా.
నచ్చినావే నవ్వుల గొప్పెమ్మ గుండె నిండా నీదే పాట. యాండి ఏంటి? సాయిబాబా గుడి ఎక్కడో తెలుసా అండి? తెలుసు. ఎక్కడండి? చెప్పను.